హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మదనపల్లి నుండి బెంగళూరు రోడ్ ప్రోగ్రెస్ చూద్దాం. మనం కరెక్ట్గా ఇప్పుడు కర్ణాటక బార్డర్ క్రాస్ చేసాం. చీకలు వెళ్ళిన తర్వాత బార్డర్ క్రాస్ చేస్తానే కొంచెం ఫారెస్ట్ ఉంటుంది. అదే ఇది మనకు చాలామంది తెలియదు. ఇది మదనపల్లి చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ఉంది అని. ఇది స్మాల్ ఫారెస్ట్, మరి పెద్ద ఫారెస్ట్ ఏం కాదు. లాస్ట్ 2 వీక్స్ నుండి వర్షాలు పడడం వల్ల ఫారెస్ట్ ఫుల్ గ్రీనరీ అయిపోయింది. మనం ఆల్మోస్ట్ ఇక్కడ కర్ణాటక చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ ఒక స్మాల్ గుడి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే ఇది హక్కీ బిక్కీ కాలనీ ఉంటుంది. ఇంకా ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు. ఒక వీడియో చేస్తాను త్వరలో హక్కీ బిక్కీ కాలనీ కూడా. రోడ్ ఏమి బాగా చేశారు. ఇప్పుడు రోడ్ వేసినాక 1.5 అవర్లో వెళ్ళిపోదాం అనుకుంటాము, కానీ 2 అవర్స్ 2.5 హొస్కోట్కి ఆల్మోస్ట్ 1 అవర్ 45 మినిట్స్ పడుతుంది. మళ్ళీ అక్కడ నుండి ఇంకా చెప్పనక్కర్లేదు ట్రాఫిక్. ఆల్మోస్ట్ రాయల్పాడ్ ముందు ఇది మీకు చూస్తే ఒక రైట్ టర్న్ వస్తుంది. అక్కడే హైవే డబ్బా ఉంటుంది. ఇక్కడ వరకు రోడ్ వేశారు. ఇక్కడ నుండి రాయల్పాడ్ వరకు కొంచెం మధ్యలో కొండ వస్తుంది. సో ఆ కొండని తొలగిస్తున్నారు. బుకంతా చుట్టూ అన్ని బార్స్ అయిపోయినాయి. ఇది కొత్త బార్ ఏమో ఓపెన్ చేసినట్టున్నారు, సారథి అంట. ఇదే ఆ కొండ. ఈ కొండని కొంచెం తొలగిస్తే స్ట్రైట్ రోడ్ అయిపోతుంది. సో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. చూడండి, ఇదే కొండను మొత్తం చిలుస్తున్నారు. ఇది కొంచెం ఈ రోడ్డు కొంచెం సరిగ్గా లేదు. ఇదే పెట్రోల్ బంక్ వస్తుంది నయారా, దాని పక్కన హైవే డబ్బా ఆ రూట్ ఇది. సో దాట్ ఇప్పుడు ఆ రూట్ రెడీ అయిపోతే మనము ఇలా వెళ్ళనవసరం లేదు, స్ట్రైట్ రోడ్ అయిపోతుంది. ఇది లూప్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ డైవర్ట్ అవుతుంది ఆ మెయిన్ రోడ్లోకి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల ఈ రోడ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ నుండి తారు వేసేసారు. చూడండి, ఫుల్ కొండలంతా చీల్స్తున్నారు. ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం 5 అలా బయలుదేరాం మేము బెంగళూరుకి. ఇంకా రోడ్డు పైన వైట్ మార్కింగ్స్, డివైడర్స్ పెట్టాలి. ఆల్మోస్ట్ రాయల్పాడ్ క్రాస్ దగ్గరికి వచ్చేసాం. ఇది ఇప్పుడు ఆరో చూపిస్తాం. రైట్ వెళ్తే రాయల్పాడ్కి వెళ్ళొచ్చు, ఆర్చ్లో వెళ్తే. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం బెంగళూరుకి. ఆల్మోస్ట్ 2000 కరోనా స్టార్ట్ అయింది 2020లో ఆల్మోస్ట్ జూన్ ఆ టైంలో స్టార్ట్ చేశారు ల్యాండ్ అక్విజిషన్ అని. ఇప్పుడు ఆల్మోస్ట్ 2024 జూన్. ఇది ఆల్మోస్ట్ 4 years పడుతూ ఉంది. ఇంకా పడుతూ ఉంది. ఇంకా 1 year పడుతుందేమో మొత్తం వెళ్ళాలంటే. చూడండి, ఆల్రెడీ రోడ్ వేశారు. పైన మళ్ళీ ఫైన్ గ్రైన్ సన్నని తారు వేస్తున్నారు. మదనపల్లి చుట్టుపక్కల స్మాల్ ఫారెస్ట్. ఈ ఫారెస్టే మన కోలబాయలు, హార్స్లీల్స్, ఆ కొండలు ఇవంతా. రాయల్పాడ్ దాటిన తర్వాత ఒక 2 kilometers తర్వాత ఇక్కడ కొంచెం రోడ్ బాగాలేదు. ఇక్కడ సమ్ కల్వర్ట్ లాంటిది కడుతున్నారు. ఇది ఒక 200 meters ఉంటుంది. పక్కనంతా కాంపౌండ్ వేసి కడుతున్నారు. ఇది ఇంకా కొంచెం టైం పడుతుందేమో. ఈ పక్కన నర్సరీ, గవర్నమెంట్ నర్సరీ ఉంటుంది, మీరు చూసే ఉంటారు అక్కడ. ఇది
ఇదే గవర్నమెంట్ నర్సరీ. అది ఒక 200 మీటర్స్ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇంకా ఇక్కడ నుండి రోడ్ ఆల్మోస్ట్ బాగుంది. సఫ్ అని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ చింతామణికి 60 కిలోమీటర్స్ మదనపల్లి నుండి. మొత్తం 60 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 2000 crores శాంక్షన్ బడ్జెట్ అయిందంట. ఈ 4 yearsలో చాలా లేట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్, సో చాలా డిలే అవుతా ఉంది. అదే సెంట్రల్ అంటే ఎప్పుడో అయిపోయిండు. మదనపల్లి టు తిరుపతి, మదనపల్లి టు అంగల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్, సో వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది కొంచెం చాలా డిలే అయింది. చూడండి, వైట్ మార్క్స్ కూడా వేశారు. మీరు గమనించి ఉంటారు, లెఫ్ట్ సైడ్ లైన్ కంటిన్యూస్గా ఉంటుంది, మధ్యలో బ్రేక్ అయి ఉంటుంది. ఈ బ్రేక్ లైన్లో మనం ఓవర్టేక్ చేయొచ్చు. ఎక్కడైతే కంటిన్యూస్ లైన్ ఉందో అక్కడ ఓవర్టేక్ చేయకూడదు, అదే దీని మీనింగ్. చాలా బాగుంది క్లైమేట్. వర్షం పడడం వల్ల 3 months ఒక్క డ్రాప్ కూడా లేదు. లాస్ట్ 2 weeks వర్షం పడడం వల్ల చెట్లు అన్నీ బాగా పచ్చగా వచ్చేసాయి. ఇక్కడ తూపల్లి ముందు ఒక స్మాల్ లేక్ లాంటిది వస్తుంది, చెరువు. ఈ చెరువు వల్ల రోడ్డు కొంచెం మళ్ళీ పెండింగ్ పడింది. ఈ చెరువు ఇది వాళ్ళు స్ట్రైటన్ చేయాలా, రోడ్ స్ట్రైటన్ చేయాలా. ఇది ఒక 400 meters to 500 meters రోడ్. ఇది కొంచెం ఇంకా వేయాలి. ఇది స్ట్రైట్ ఇక్కడ నుండి లాస్ట్కి స్ట్రైట్ రోడ్ వేయాలి. ఆ లూప్ ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు. ఇది కొంచెం రోడ్ కనెక్ట్ అయిపోతే ఇంకా స్ట్రైట్ లూప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తిరుక్కొని పోవాలి. ఇది ఆ చెరువు. అది జస్ట్ తూపల్లి ముందు ఇది కనపడుతుంది కదా, ఆ రోడ్డు స్ట్రైట్ ఆ లాస్ట్ రోడ్కి లింక్ అయిపోతుంది. అది స్టార్ట్ చేస్తారనుకుంటా. ఈ సిమెంట్ పైప్స్ అన్నీ పెట్టారు దానికోసమే. మేబీ ఇంకా 20 daysలో స్టార్ట్ చేస్తారు, ఈ ఎలక్షన్ హడావిడి అయిపోయినాక. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి రోడ్ మళ్ళీ బాగుంది. ఇది తూపల్లి. మనం ఈ రూట్లో ఎన్నోసార్లు పోతూ ఉంటాం కానీ పేర్లు తెలియదు. చూడండి, ఇక్కడ నుండి ఫుల్ ఎక్కడ చింతామణి వరకు లెఫ్ట్ రైట్ అంతా మామిడి తోపులే, ఎకరాల తోపులు. ఇక్కడ నుండే మోస్ట్లీ మనకి మ్యాంగోస్ అలా రావడం జరుగుతుంది. ఇది వచ్చి మంచినీళ్ళ కోట విలేజ్ పేరు. ఇది తూపల్లి తర్వాత వస్తుంది. అది మంచినీళ్ళ కోట ఈ విలేజ్ పేరు. ఇక్కడ నుండి ఫ్రీగా వెళ్ళడమే. రోడ్ అంతా బాగుంది. చాలా బాగుంది.
ఇది లక్ష్మీపుర క్రాస్, నెలవంకి విలేజ్ పేరు నల్లవంకి. నెలవంకి నుండి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే లక్ష్మీపుర క్రాస్ వస్తుంది. లక్ష్మీపురంకి వెళ్ళే దారిది. అంతా రోడ్ బాగుంది. మీరు చూస్తూ ఉంటారు ఆ కొండ దూరం కనపడుతుంది కదా, ఆ కొండ కనపడితే అది చింతామణి దగ్గరలో వచ్చేసినట్టు మనం. అదే చింతామణి కొండ. అది సఫ్ఫన్ని తొక్కడమే. ఇంకా నెలవంకి ఊరు దాటగానే నెక్స్ట్ మనకి శ్రీనివాసపుర క్రాస్ వస్తుంది. ఇది మీరు చూసే ఉంటారు, ది వర్స్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఇది కొన్ని ఏళ్ళ నుండి కడతానే ఉండరు. ఈ చిన్న బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఇయర్స్ పడుతుంది. ఇదే వాళ్ళ వేర్ హౌస్. ఇక్కడ నుండే కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసినారు. వాళ్ళ టిప్పర్లు అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇదే ఆ బ్రిడ్జ్ అండి. ది వర్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటా ఇది. కొన్ని ఏళ్ళ నుండి నయాగరా పైన బ్రిడ్జ్ కూడా ఎప్పటికో అయిపోయి ఉంటుందామో, ఇది ఇంకా కడతానే ఉన్నారు. ఒక 30 కిలోమీటర్ల బ్రిడ్జ్ అనుకొని కడుతున్నట్టున్నారు వీళ్ళు. ఒక 10 మీటర్స్ కూడా ఉండదు. ఈ బ్రిడ్జ్ కట్టడం కోసం 4 ఏళ్ళ నుండి చేస్తున్నారు, ఇంకా కడుతూనే ఉన్నారు. దరిద్రమైన రోడ్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ కడపకి అంతా ఈ రూట్లోనే వెళ్తూ ఉంటారు. టోల్ ఏమో బాగా కలెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, రోడ్డు మాత్రం వేరు. ఆల్మోస్ట్ చింతామణి దగ్గరలో వచ్చేసాం. కొండ చూడండి, ఈ కొండే అది. ఆల్మోస్ట్ ఆ కొండ దగ్గరలో వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇది కూడా ఇక్కడ నుండి ఆ లాస్ట్కి స్ట్రైట్ లైన్. ముందు ఇట్లా లెఫ్ట్ తిరిగి వెళ్ళే వాళ్ళం. ఇది కూడా స్ట్రైట్ లూప్ అయిపోతే ఇంకా దగ్గర అయిపోతుంది. ఇక్కడ రీసెంట్గా ఆర్టీఓ ఆఫీస్ కూడా పెట్టారు. ఎప్పుడు కడతారో ఏమో వాళ్ళు. మన ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీనివాసపురాకి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ జేఎన్ఆర్ బస్ అర్లీ మార్నింగ్ 4కి జేఎన్ఆర్ బస్ అవి వాళ్ళకి ఈ రూట్ ఇచ్చినట్టున్నారు. సో వాళ్ళు శ్రీనివాసపుర కోలార్ నుండి ఆ హైవే హొస్కోటికి కలుస్తుంది. సో అలా బెంగళూరుకి వస్తారు. ఇది కొంచెం లూప్ అవుతుంది. డిస్టెన్స్ కూడా ఒక 10 కిలోమీటర్స్ అలా పెరగచ్చు. ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఇక్కడ ఒక కొంచెం సర్కిల్లా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే శ్రీనివాసపుర, ఇలా లెఫ్ట్ వెళ్తే శ్రీనివాసపుర.
శ్రీనివాసపుర అండి కోలార్ టు మళ్ళీ హొస్కోటే బెంగళూరు. ఇక్కడ చూసిన రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు ఈ స్ట్రైట్ లైన్ లూప్ వేయడానికి. ఇక్కడ స్ట్రైట్ లైన్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ ఇలా టర్న్ అయ్యే అవసరం ఉండదు. బ్రిడ్జ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి, ఎందుకో వాళ్ళు వదిలేశారు వేయకుండా. ఇక్కడ ఒక పెద్ద స్కూల్ వస్తుంది రైట్ సైడ్. ఆల్మోస్ట్ వర్షం పడేలా ఉంది, క్లౌడ్స్ అన్నీ నల్ల మబ్బులుగా కమ్ముకున్నాయి. ఇది గౌన్పల్లి క్రాస్. ఇది రైట్ సైడ్ వెళ్తే గౌన్పల్లి అట్లే కొత్తకోటకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మదనపల్లికి వెళ్ళనవసరం లేదు. ఇది గౌన్పల్లి క్రాస్. ఇంకా ఇక్కడ నుండి రోడ్ చింతామణి వరకు బాగుంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్లో చింతామణి వచ్చేస్తుంది, కనబడుతుంది కదా స్ట్రైట్లో, అదే కొండ. ఇక్కడ నుండి అన్నీ మ్యాంగో ఫీల్డ్స్, ఇవన్నీ మ్యాంగో ఫార్మ్స్. చెట్లుకి ఈసారి పూత చాలా బాగా కాసినట్టుంది. చెట్టు నిండా మ్యాంగోస్ ఉన్నాయి. ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ఫార్మ్స్. అన్నీ లీజ్కి ఇస్తారు అనుకుంటా. చూడండి, చెట్టు నిండు కాయలు ఉన్నాయి. లెఫ్ట్ రైట్ కన్ను చూపు మేర ఉన్నాయి ఫార్మ్స్, మ్యాంగో ఫార్మ్స్. క్రాస్ నుండి చింతామణి మధ్యలో ఇలా చిన్న డాబా లాంటివి పెట్టారు. ఇక్కడ మన ఆంధ్ర బస్సెస్ అన్నీ ఇక్కడ స్టాప్ చేసి అలా టిఫిన్స్ చేస్తారు. చాలా బాగుంది క్లైమేట్. ఈవెన్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయింది. ఫోర్ లైన్ వేసింటే బాగుండు, ఇంకా ఫాస్ట్ వెళ్ళిండొచ్చు. అట్లీస్ట్ ఇదన్నా వేశారు.
చింతామణి ముందు ఒక రైల్వే ట్రాక్ చూసే ఉంటారు. పైన రైల్వే ట్రాక్ వెళ్తే మనం కింద వెళ్తాం. ఆ రోడ్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతోంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడో వేయాల్సిన రోడ్ ఇవంతా ఇంకా వేస్తూనే ఉన్నారు. అండ్ చుట్టూ వాల్, సిమెంట్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అమ్మ వైట్ సిమెంట్ కంకర అంతా వేసి రోడ్లతో హార్డన్ చేశారు. ఇంకా దీనిపైన తార వేయాల్సింది ఒకటే పెండింగ్ ఉంది. ఈ లైన్ చింతామణి బెంగళూరు కనెక్ట్ అయ్యేది అనుకుంటా. నేను ఇంతవరకు దీనిపైన ట్రైన్ వెళ్ళడం చూడలేదు. మేబీ స్టాప్ అయింది అనుకుంటా. చూడండి లెఫ్ట్ సైడ్ చూసారు, టిప్పర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రొక్లైనర్స్, రోడ్ రోలర్స్ అంతా. మేబీ 10 daysలో అయిపోతుంది అనుకుంటా. ఎవ్రీ వీక్ అలానే అనుకుంటున్నా అయిపోతుందేమో అని. ఒకసారి చూసినప్పుడల్లా ఇదే ఉంది. చాలా స్లో జరుగుతుంది కన్స్ట్రక్షన్ ప్రాసెస్. మేబీ డబ్బులు తినేస్తున్నారో, వీళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేదో. ఆల్మోస్ట్ చింతామణి వచ్చేసాం, బైపాస్. చింతామణికి, మన కర్ణాటకకి, ఆంధ్రాకి ఇప్పుడు 10 rupees తేడా ఉంది పెట్రోల్. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇక్కడ నుండి పట్టుకొని వెళ్తారు అనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే కోలార్, రైట్ వెళ్తే చింతామణి, స్ట్రైట్ బైపాస్ ఇది. హస్కోటే బెంగళూరు హెచ్ క్రాస్. మనం చూసిన కొండ అదే, లాస్ట్లో ఉంది కదా అదే. ఆల్మోస్ట్ చంద్ర. ఈ ప్లేస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ మదనపల్లి నుండి బెంగళూరు వెళ్ళే బైకర్స్ కార్ అంతా ఇక్కడ స్టాప్ చేసి టీ తాగి వెళ్తారు. జెర్సీ షాప్లో, చాలా ఫేమస్ షాప్ అంటే ఇది. టీ చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. చింతామణి వరకు రోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంత బెంగళూరుకి బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ దాండేలి టూర్ వెళ్తున్నాం. ఎవరైనా వచ్చేట్టుగా ఉంటే కమెంట్స్ చేయండి, వెళ్దాం. ఇదే ఆ టీ షాప్, జెర్సీ టీ షాప్. చాలా బాగుంటుంది టీ.